ఇలా కాకపోతే ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి కనుక ఆలు నాకు అన్నీ చిన్నవి దొరకలేదన్నమాట. ఇవి ఇలాగే అసలు ఇందులోకి ఏమి చాట్ మసాలా కానీ ఏమి లేకుండా కూడా మంచి పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి సూపర్ స్నాక్ అనేది మీకు చేసి చూపిస్తానండి వీడియోలో. అయితే ఏంటంటే స్నాక్ సర్వ్ చేయడానికి కూడా బౌల్స్ అనేవి నేను చక్కగా ఈ అరిటాకుతోటి చేసేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు అది వద్దు అనుకుంటే వేరే దేనితోటైనా నార్మల్ బౌల్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఊరికే ప్రజెంటేషన్ బాగుంటుంది కదా అని చేస్తున్నాను. చిన్న చీపురు పుల్లలతోటి మనం ఇట్లా చక్కగా పెట్టేసుకోవాలి. లేదు అంటే కనుక మంచిగా స్టాప్లర్ వేసేసుకోవచ్చు. మన స్నాక్కి ఇప్పుడు నేను చేసుకునే దానికి బౌల్స్ పెద్దవి అవసరం లేదండి. అందుకని మంచిగా ఇట్లా చిన్నగా చేసుకుంటున్నాను, పొట్లల్లాగా. బాగుంటుంది కదా, కొంచెం డిఫరెంట్గా పిల్లలకి ఇట్లా వెరైటీగా చేసిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగోండి ఇట్లా బాగుంది కదా బౌల్. ఇలా అన్నీ చేసి పెట్టేసుకుని అప్పుడు మనం స్నాక్ చేసుకుందాం. ఏం లేదండి, సింపుల్గా ఇలా మనం 4 పలకలుగా చిన్న చిన్న అరిటాకు ముక్కలు తీసుకోండి. తీసుకున్నాక దానికి సెంటర్లో చూసుకుని ఇలా కొంచెం ఘాట్లలాగా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. దీనికి చేసిన తర్వాత ఈ పార్ట్ని మళ్ళీ దీనికి కలిపి తీసుకుని స్టాప్లర్ వేసేసుకున్నా పర్లేదు. ఇట్లా పెట్టేసి మనకు అదేమి ఫుడ్లోకి రాదు కనుక పైనే ఉంటుంది కనుక స్టాప్లర్ వేసుకున్నా పర్లేదు. ఇంకా మళ్ళీ ఎందుకు అది కూడా వేస్ట్ అనుకుంటే ఇట్లా కొత్త చీపురు నుంచి కొన్ని పుల్లలు తీసుకుని పెట్టేసుకుంటే రెడీగా ఇలా మనకి ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇంకా బుజ్జి బౌల్ వచ్చిందండి. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి సరిపోతుంది ఇలా. సో ఇంకా మనం లేట్ చేయకోకుండా ఇవి నేను తర్వాత చేసుకుంటాను. అన్నెసరిగా వీడియో లెంత్ అయిపోతుంది, చేసి పెట్టేస్తాను గబగబా. ఇదిగోండి ఇప్పుడు మనం చేసుకోబోయే స్నాక్ కోసం ఇలా చిన్న ఆలు దొరుకుతాయి మనకి ఇప్పుడు మార్కెట్లో. స్పెషల్లీ అండి మోర్కి అట్లా వెళ్ళినప్పుడు బ్యాగ్స్ ఉంటాయి, చిన్న చిన్న ఆలు బ్యాగ్స్ ఉంటాయి. అవి ఉంటే కనుక మీకు కనిపించినప్పుడు ఎప్పుడైనా తెచ్చుకుని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించే స్నాకు ఏంటంటే ఆలు ఒకటి, క్యారెట్, క్యాప్సికము ఇలాంటివన్నీ కూడా నేను సంతలోనే తెస్తాను, మాల్స్లో అట్లా తేను. ఎందుకంటే చక్కగా మనకి వాళ్ళు వెళ్ళినప్పుడు పలకరించడము అదంతా నాకు బాగా నచ్చుతుంది అనమాట. ప్లస్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఉంటాయి ఎప్పుడు కూడా, నేను అలాగే ప్రిఫర్ చేస్తాను. సో అది పక్కన పెడితే కనుక ఇలా కాకపోతే ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి కనుక ఆలు నాకు అన్నీ చిన్నవి దొరకలేదన్నమాట. అంటే ఉన్న వాటిల్లోనే లాస్ట్లో ఏరుకుని తెచ్చా నేను. కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఉన్నాయి, కాకపోతే అన్నీ కొంచెం ఈ సైజులో ఉంటేనే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇది చూస్తున్నారా, ఇదేంటనుకుంటున్నారు? గెస్ చేయండి. ఇది ఉప్పు అన్నమాట, మెత్తనుప్పు. సో ఇదేంటంటే నాకు ఈ కలర్లో ఎందుకు అయింది అంటే నేను పల్లి అవన్నీ కూడా వేయించుకుంటూ ఉంటాను. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ అవే దానిలో మిగిలిన పొట్టు అట్లాంటివి బాగు చేసుకుని మళ్ళీ ఆరిపోయినాక ఒక దాంట్లో కంటైనర్లో పోసుకొని ఉంచుకుంటాను అనమాట. ఇంకా ఇప్పుడు దీనిలోకి ఈ ఆలు అన్నీ కూడా వేసేసి మంచిగా ఫ్లేమ్ అనేది మధ్యలో మీడియంకి పెట్టుకుంటూ స్టార్టింగ్లో హై ఫ్లేమ్ పెట్టుకొని ఇవన్నీ కూడా మంచిగా మనం కలుపుకుంటూ వేయించాలి. అప్పుడు ఈవెన్గా అన్నీ కూడా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఈ పొట్టు ఊడిపోయే వరకు మనం ఏం శుభ్రంగా రాసి కడగాల్సిన పని లేదండి. ఇలా మనం మంచిగా వేయించుకోవాలండి. టేస్టీ స్నాక్ కోసం మనం కాస్తంత అయితే శ్రమ పడాలి. ఇదిగోండి మనకి చక్కగా నెమ్మదిగా ఏగడం మొదలైనాక మనము పల్లీలు తంపటకాయలు చేసుకుంటాం కదండి. అంటే వేరుశనక్కాయలు మాకైతే అమ్మళ్ళు పచ్చికాయలు కూడా వేయించేవారు అనమాట. అసలు ఆ పచ్చికాయలు వేయించితే ఉన్న టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇదిగోండి ఇవి కూడా మనకి ఇందాక ఎలా ఉంది, ముడత పడిపోతుంది అనమాట. అట్లా అవుతుంది. కొంచెం మనం కాస్త ఓపిక్గా, ఒక్కోసారి డిఫరెంట్ టేస్ట్ ఫుడ్ తినాలి అంటే కాస్త ఓపిక్గా చేసుకోవాలి. సో ఇదైతే మాత్రం ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరూ అబ్బా ఒక్కసారైనా తినాలి అనే అంత ఫీలింగ్ ఇస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది.
కాకపోతే ఏంటంటే చేసేవాళ్ళకి ఇబ్బంది, తినేవాళ్ళకి బాగానే ఉంటుంది కానీ పండగ ఇబ్బంది ఏం లేదులేండి. రెండోది, మీరు ఎప్పుడైనా కానీ ఇట్లా ఐరన్ మూకుడే తీసుకోండి. ఐరన్ మూకుడు తీసుకుంటే ఏంటంటే మనకి ఈ సైడ్స్లో ఉన్న ఏదన్నా ఉన్నా కూడా జిడ్డు లాంటిది మనం మళ్ళీ క్లీన్ చేసినప్పుడు చక్కగా పోతుంది. ఇప్పుడు ఇవి ఏంటంటే మనకి చిన్నవి పెద్దవి ఉన్నాయి కదండి, కొంచెం మనకి ఏంటంటే ఇప్పుడు చిన్నవి ముందు కుక్ అయిపోతాయి, ముందు వేగిపోతాయి. సో అవి కొంచెం చూసుకొని మనం తీసేసుకోవాలి. మనకు తెలుసు కదండి, వంటలు రెగ్యులర్గా చేస్తుంటాం కనుక ఇలాంటి మోడిఫికేషన్స్ అన్నీ మనకు తెలుసు అనుకోండి. కొంచెం ఏగింది అనిపించినవి అన్నీ మనం తీసేసుకోవాలి. ఇట్లా నొక్కి చూస్తే మనకి ఈజీగా దిగిపోతుంది, అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. లేదంటే ఒకటి తీసి పక్కన పెట్టుకున్నారనుకోండి, డైరెక్ట్గా ఇంత వేడిదైతే మాత్రం ప్రెస్ చేసి చూడమాకండి, అది అవ్వలేదు ఇంకా. ఇదిగోండి చూసారా, ఇది చిన్నవి ఉడికిపోయినాయి. ఇట్లా మనకు మంచిగా పొట్టు వచ్చేస్తుంది. ఆహా వేడివేడిగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఈ చిన్నవన్నీ తీసేసుకోవచ్చు. కొంచెం ఒక నిమిషం ఆగి చిన్నవన్నీ తీసేస్తాను నేను. ఏరేసుకుని గరిటెతోటి చిన్నవన్నీ తీసేద్దాము. ఇదిగోండి ఇట్లా మనం కొంచెం ఈ చిన్నవన్నీ తీసేసుకుందాము, ఎందుకంటే ఇందులో సైజులు వారీగా ఉన్నాయి కనుక పెద్ద ఇంకా అప్పుడే ఆగవు అన్నమాట. సో చిన్నవన్నీ తీసేసుకుంటే వాటికి ప్లేసు ఉంటుంది, ప్లస్ ఇవి ఎక్కువ ఓవర్గా ఉడికిపోకుండా ఉంటాయి అన్నమాట. అంత హెల్తీ ఫుడ్ అంటే, దట్టు ఇట్లా మనకి కొత్త ఆలు వస్తాయి చూడండి, అప్పుడు ఇంకా బాగుంటాయి. నాకు 20 minutes పట్టిందండి. ఇవన్నీ కూడా నేను మీడియం టు హై ఫ్లేమ్లో, అంటే గ్యాస్ మాది కొంచెం ఒక మాదిరిగా వస్తుంది అనమాట ఈ పొయ్యిది. సో హై ఫ్లేమ్లో అయినా వేయించుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఈ వేడికి ఒక 2 నిమిషాలు తిప్పేసామంటే ఇవి కూడా మంచిగా వేగిపోతాయి మనకి. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్యాప్లో ఇది బాగా వేడి ఉంటుంది కదండి, ఈ వేడికి కూడా మనకి మంచిగా ఇదైపోతాయి. నేను మీకు ఇంకోటి కూడా చూపిస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను గ్యాస్ ఆఫ్ చేసేసి ఇవి కూడా చక్కగా ఏం చేసుకున్నానండి, మంచిగా వేగిపోయినాయి. ఇవి తీసేస్తున్నాను వేరే దానిలోకి. మొత్తం అంతా మనం ఇట్లాంటి గరిటె సహాయంతో మొత్తం అన్నీ తీసేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి మన పొట్లాలు కూడా రెడీ అయిపోయినాయి. యాక్చువల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో వచ్చినాయి. అంటే ఆకు నేను కట్ చేసుకొచ్చిన ఆకు అలా ఉంది. మీరు కావాలి అంటే ఇది పీల్ చేసుకోవచ్చు అండి, నేనైతే పీల్ చేయను. ఇది ఇట్లా స్కిన్ తోటి నాకు ఇష్టము. పీల్ చేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది. ఇది చూసారండి, లోపల వైపునంతా మంచిగా కుక్ అయిపోయింది, పిండి పిండిగా ఉంటుంది అన్నమాట. ఇది మనకి ఏమి కరెక్ట్ షేపులు అట్లా ఏం రావు. ఇలా కట్ చేసేసుకుని మంచిగా మనం మంచిగా శుభ్రంగా కడిగేసి చేస్తాం కనుక పీల్ చేయకపోయినా బాగుంటుంది. పీల్ చేశారు అనుకోండి, అదొక మనకి నార్మల్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది విత్ స్కిన్ తోటే బాగుంటుంది మనకి. దానికి న్యాచురల్గా ఎంతైతే ఉప్పు పడుతుందో అంత పట్టు ఉంటుంది కనుక బాగుంటుంది అనమాట. ఇది మన ఇష్టం. ఇట్లా కొంచెం తీసేసి కొంచెం ఉంచి అట్లా కట్ చేయాల్సిన పని కూడా లేదండి. చక్కగా వీటిని మనం మంచిగా మ్యాష్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇట్లా చిన్న ఆలు అయితే మధ్యలోకి మనం కరెక్ట్గా సెంటర్ కట్ చేస్తామనుకోండి సరిపోతుంది. ఇట్లా ఇవి ఇలాగే అసలు ఇందులోకి ఏమి చాట్ మసాలా కానీ ఏమి లేకుండా కూడా మంచిగా తినేయచ్చండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మా చెట్టును కట్ చేసుకొచ్చాను ఇప్పుడే, నిమ్మకాయలు. ఇవి సూది నిమ్మ అనమాట, ఇట్లా ఉంటాయి. కాకపోతే కొన్ని చెట్టుకి సైజు, అంటే ఈ వీడియోకి రిలేటెడ్ కాకపోయినా చూపిస్తాను, నాకు సంతోషం హార్వెస్ట్ అంటే. కొన్ని ఎందుకు తీస్తాము అంటే ఇవి బాగా కాయలు ఎక్కువ వచ్చేసినాయండి చిన్న మొక్కకే పాపం, అందుకని చెప్పి కట్ చేస్తాం అనమాట. దీనికి అసలు సీడ్స్ అనేవి ఉండవు ఈ నిమ్మకాయకి. ఇప్పుడు దీనిలోకి మనకి సాల్ట్ ఆల్రెడీ మనం సాల్ట్లోనే ఇదంతా కూడా చేసుకున్నాం కనుక సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది. మళ్ళీ మనం దానికి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకునండి, కొద్దిగా చాట్ మసాలాని పైన అలా చల్లుకుని మంచిగా. చాట్ మసాలా కూడా మనకి, చాట్ మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది కనుక ఉప్పు అనేది సరిపోతుంది. మనకు కాదు కొంచెం ఎక్కువ తింటాము అనుకుంటే కొంచెం ఆ ఉప్పు కూడా వేసుకోండి. దీనిపైన అలాగ కొద్దిగా నిమ్మకాయని పిండుకొని
ఇలా తింటే ఆహా అనాల్సిందే, అందరూ ఫ్యాన్స్ అవ్వాల్సిందే. అంత బాగుంటుంది చాట్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా తిని ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి. ఇదిగోండి ఇట్లా సర్వ్ చేసేస్తే సరిపోతుంది. నాకైతే మాత్రం సూపర్గా నచ్చిందండి. ఇంకా మీకు ఎలా ఉంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదిగోండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.